వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్ చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ వ్యాఖ్యలపైన ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. ఒంటరిగా వస్తున్నావా, పొత్తులతో వస్తున్నావా, క్లారిటీ ఇచ్చిరా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. ప్రకాష్ రాజ్ పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు బండ్ల గణేష్. అందరి విషయాల్లోనూ దూరి ఫీల్ అవ్వకండి అంటూ కూడా పంచులు విసిరారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ ట్వీట్ ను ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తినే వస్తారా, పొత్తులతో వస్తారా, లేక సింగిల్ గా వస్తున్నారా, అది చెప్పి రండి అంటూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. ఇటీవలే తెలంగాణలో పోటీకి సంబంధించి, తెలంగాణలో పార్టీని బలోపేతం సంబంధించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యాక్షన్స్ పైన ప్రకాష్ రాజ్ తాజాగా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు కౌంటర్ గా బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేశారు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం అంటూ ఏకవచనంతో సంబోధించారు. అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి అంటూ కూడా బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ కూడా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఒకవైపు, ప్రకాష్ రాజ్ మరోవైపు బండ్ల గణేష్ మధ్య ట్వీట్ల వార్, మరి ముఖ్యంగా మాటల యుద్ధంలో కీ రోల్ పోషిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని, నటుడు ప్రకాష్ రాజ్ స్పందనకు ప్రతిస్పందన బండ్ల గణేష్ నుంచి ఘాటుగా వచ్చినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా జూన్ 2వ తారీఖు రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే తెలంగాణలో నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, పోటీ మా జన సైనికులు, జనసేన నాయకులందరూ కూడా పోటీలో ఉంటారు, ప్రతి సమస్య పైన కూడా మేము పోరాడతాము, ఇక్కడి నుంచి మేము తెలంగాణలోనే ఉంటాము, మమ్మల్ని ఎవరు ఆపేదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రకాష్ గారు దీనిపైన స్పందించి కొంత వివాదాస్పదంగా ఆయన అంటే సెటైరికల్ గా ట్వీట్ రాశారు. చాలా సెటైరికల్ గా రాశారు. సో మీరు తెలంగాణలోకి రావడానికి రావచ్చు, బట్ మీరు రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు, కానీ మీరు వచ్చేటప్పుడు ఒక క్లారిటీ ఇస్తారా, మీరు తెలంగాణలోకి వచ్చేటప్పుడు ఒక క్లారిటీ ఇస్తారా, మీరు ఒక్కరే వస్తున్నారా, లేదు అంటే కలిసి వస్తున్నారా, ఒక క్లారిటీ ఇచ్చి వస్తే బాగుంటుంది కదా అంటూ కూడా ఆయన సెటైరికల్ గా మరి మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల పైన, ఈ ట్వీట్ పైన మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతుంది. దానికి బండ్ల గణేష్ మరోసారి కౌంటర్ ఇస్తారు. వీళ్ళకు ఇప్పుడే కాదు, గతంలో కూడా మరి తాజాగా ఏదైతే ఈ ట్వీట్ల విషయాలలో చాలా సార్లు పలుమార్లు కూడా వీళ్ళిద్దరు ఇరువురు కూడా మరి విమర్శలు చేసుకున్న ట్వీట్లు, ప్రతి ట్వీట్లు చేసుకున్న పరిస్థితి కనబడతాం. అయితే ప్రకాష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా మరి బండ్ల గణేష్ అయితే తీవ్రంగా స్పందించారు. అందరి విషయాల్లో దూరి పెద్ద హీరోలాగా ఫీల్ అవ్వద్దు అంటూ కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదు, వేరే వాళ్ళపైన విమర్శలు చేసే ముందు నువ్వు అసలు ఎక్కడి వాడివి అంటూ కూడా మరి ఆయన కొంచెం ఘాటుగా విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ అంశాలపైన కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. నువ్వు అసలు ఎక్కడోడిగా నువ్వు తెలుసుకున్నావా, నువ్వు తెలంగాణనా, లేకపోతే తమిళ, లేకపోతే కన్నడనా, లేకపోతే ఇంకా ఏది, నువ్వేంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో, సో అందరి విషయాలలో ఏలు పెట్టి దూరడం కాదు, బట్ నువ్వేంటో తెలుసుకో అంటూ కూడా ఆయన తీవ్ర పదజాలంతో మరి ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళ అభిమానులు కూడా ఇద్దరు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒకరినొకరు, అంటే ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి అభిమానులు, ఇటు బండ్ల గణేష్ అభిమానులు కూడా పరస్పరం మరి ట్వీట్లు చేసుకుంటున్నారు, రీట్వీట్లు చేసుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. గతంలో ఏదైతే ప్రకాష్ రాజ్ చేసినటువంటి స్టేట్మెంట్లు అన్ని కూడా మరి అవన్నీ కూడా రీట్వీట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సత్యం, మీరన్నట్లుగా గతంలో కూడా డిప్యూటీ సీఎం ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మధ్య సాగినటువంటి ట్వీట్ల వైరం, మరి ముఖ్యంగా
హిందుత్వం సనాతనం అనేటువంటి ఇష్యూలో కూడా సాగినటువంటి వివాదం మనం చూసాం. తాజాగా తెలంగాణలో జనసేన ఎంట్రీ పైన కూడా ఇదే విధంగా సాగుతుంది. మధ్యలో బండ్ల గణేష్ కూడా చేరిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన లేదా తెలంగాణలో జనసేన బలోపేతం అనేటువంటి అంశం మాత్రం రాజకీయ రగడకు ఒక కీలకమైనటువంటి వేదికగా మారుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా చర్చ జరగాలి అనేది, అంటే మోడీ వచ్చిపోయిన తర్వాత మోడీ హైదరాబాద్ తెలంగాణ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కలవడం, పవన్ కళ్యాణ్ ని పరామర్శించి దాని తర్వాత ఇటు నారా చంద్రబాబు నాయుడు కలవడం హైదరాబాద్ లోనే, దాని తర్వాత కూడా మోడీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా టార్గెట్ తెలంగాణ మిషన్ అనేది అందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ టార్గెట్ తెలంగాణ అనేది ఏంటి అనేది ఇప్పుడు కళ్ళారా కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ నిన్న జూన్ 2వ తారీఖు చేసినటువంటి ఏవైతే కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో కొంత ఏదైతే పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇదంతా రాజకీయంగా ఎదగడానికి ఖచ్చితంగా ఎవరి పండగలు వాళ్ళు పండుతున్నారు. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. పరస్పరం వీళ్ళు మాత్రం గతంలో కూడా బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనేది చాలా వివాదాల్లో నడిచింది. ఇప్పటికే ఏదైతే గతంలో మా ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరు తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. ఇవన్నీ కూడా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ మాత్రం నేను ఎక్కడ కూడా భయపడను, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది అంటూ కూడా మాట్లాడారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ప్రకాష్ రాజ్ గతంలో నువ్వు ఒకసారి ఆ హిందూ ముస్లిం అందరూ ఒకటే అంటావు, నేను ఏ మతాన్ని ఎక్కువ చేయను తక్కువ చేయను అంటావు, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నువ్వు ఒక్కటే హిందుత్వాన్ని పట్టుకొని సనాతన ధర్మం అని ఏకపక్షంగా ఎట్లా వ్యవహరిస్తావు? గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట, అసలు నీ మాట మీద నీకే ఇది లేదా అంటూ కూడా నేను గత పలుమార్లు మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు మీకు కొంత మారుమోగుతున్నాయి ట్విట్టర్ లో. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్ చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ వ్యాఖ్యలపైన ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. ఒంటరిగా వస్తావా, పొత్తులతో వస్తావా, క్లారిటీ ఇచ్చిరా అంటూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ, పెద్ద విమర్శలు, నెటిజన్లు కూడా ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ప్రకాష్ రాజ్ పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు బండ్ల గణేష్. అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకండి అంటూ కూడా ఆయన పంచులు విసిరారు. మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ పర్యటనకు రావడం, జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాం, జనసేన సభ ఏర్పాటు చేస్తాం అనేటువంటి ధీమాలో ఆయన ఉండడం, దాని తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించడం, దీనిపైన నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించినటువంటి వైరం మనం చూస్తున్నాం. ఒంటరిగానే పోటీ చేస్తారా లేదా ఎవరితో కలిసి వస్తారు అంటూ కూడా ఆయన తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరోవైపు ఈ ట్వీట్ పైన రీట్వీట్ చేశారు బండ్ల గణేష్. పూర్తి స్థాయిలో ఆయన కూడా ప్రతి దాంట్లో కూడా దూరి ఇలాంటి వివాదాలు సృష్టించడం ఎందుకు అంటూ కూడా ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. మొత్తం మీద ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పర్యటన పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్నారు ప్రకాష్ రాజ్. మరోవైపు బండ్ల గణేష్ దీనికి పూర్తి స్థాయిలో కామెంట్ చేస్తూ కూడా ఆయన విమర్శలు వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి విమర్శలతో మాత్రం డిప్యూటీ సీఎం పర్యటన కొంతవరకు పూర్తి స్థాయిలో మాటల విమర్శకి ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారుతుంది.